హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్నారో ఫస్ట్ ఈ వీడియో చూసి మీరు ఎగ్జామ్ వెళ్ళండి. సో మనకి గ్రూప్ డి ఎగ్జాము నవంబర్ 27th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో ఖచ్చితంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది శిలాజియమ్స్ నుంచి. మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనమాట. శిలాజియమ్స్ లేకోకుండా రీజనింగ్ క్వశ్చన్ పేపర్ అసలు ప్రిపేర్ అవ్వదు అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఓన్లీ ఫ్రెండ్లీగా ఉంటుంది శిలాజియమ్స్. దీన్ని ఎక్కువ కష్టపడాల్సిన పనిలే, ఈజీ వే ఉంటుంది. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, హైప్ వస్తే హైప్ ఇవ్వండి. చాలా మంచి కంటెంట్, ఈజీ కంటెంట్. ఇది తెలుగు మీడియం అర్థమవుతుంది, ఇంగ్లీష్ మీడియం అర్థమవుతుంది. ఓకే, షార్ట్ కట్స్ చెప్తున్నాను, నీట్గా చూడండి. ఓకే, శిలాజియమ్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ మనము ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్ సీజర్స్ ఆర్ క్రేయన్స్, సమ్ క్రేయన్స్ ఆర్ ఎరేజర్స్, ఇవన్నీ శిలాజియమ్స్ అనమాట. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ నేను దగ్గర 10 ఏమో తీసుకున్నా. ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి ఆల్ అంటే ఏమి, సమ్ అంటే ఏమి ఒకసారి నీట్గా చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ రాస్తాను చూడండి. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్, ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా రాస్తాను చూడండి. ఆల్ సీస్ ఆర్ డీస్. 3 స్టేట్మెంట్స్ ఇవి. ఏమి స్టేట్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్మెంట్స్ ఇలా వస్తాయన్నమాట. అవి ఇక్కడ లెటర్స్ ఫార్మేషన్లో వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను కంక్లూజన్స్ రాస్తాను చూడండి. కంక్లూజన్స్ ఆల్ ఏస్ ఆర్ సీస్, ఇది కంక్లూజన్స్ అన్నమాట. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ డీస్, ఇవి ఫాలో అవుతాయా అవ్వవా? ఇప్పుడు చూడండి చెప్తాను. ఎప్పుడైనా కానీ ఇప్పుడేం ఆల్ ఏస్ ఆర్ బీస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ సబ్జెక్టు, ప్రెడికేట్, సబ్జెక్టు, ప్రెడికేట్, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఇక్కడ ఏలో సబ్జెక్టు, బీలో ప్రెడికేట్ ఫార్మేషన్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్లో చూడండి, ఇక్కడ సబ్జెక్ట్లో ఉంది బి, ప్రెడికేట్లో సి ఉంది. ఇప్పుడు చూడండి, సబ్జెక్టు, ప్రెడికేట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సబ్జెక్ట్లో ఏ ఉంది ఫస్ట్ స్టేట్మెంట్లో, ప్రెడికేట్లో ఏముంది బి ఉంది. నెక్స్ట్ అదే సెకండ్ స్టేట్మెంట్లో ఏముంది, సబ్జెక్ట్లో బి ఉంది, ప్రెడికేట్లో సి ఉంది. అదే థర్డ్ స్టేట్మెంట్లో ఏముంది, సబ్జెక్ట్లో సి ఉంది, ప్రెడికేట్లో డి ఉంది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్లో ఏ ఉండి ప్రెడికేట్లో బి ఉండి, సెకండ్ స్టేట్మెంట్లో సబ్జెక్ట్లో బి ఉండి, మిగతా ఏ ఎలిమెంట్ అయినా ఉండని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆల్ ఏస్ ఆర్ సీస్ రాసుకోవచ్చు. మనకి ఈ కంక్లూజన్ ఫాలో అవుతుంది. ఆల్ ఏస్ ఆర్ సీస్, కానీ ఆల్ సీస్ ఆర్ ఏస్ కావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆల్ సీస్ ఆర్ ఏస్ అవ్వవు, రివర్స్లో కాదు, ఓన్లీ ఆల్ ఏస్ ఆర్ సీస్. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూడండి, ఆల్ బీస్ ఆర్ డీస్. ఇక్కడ కంక్లూజన్ సేమ్ ఉంది కదా, ఇది ఏ ఫార్మేషనే, సేమ్ ఆల్ బీస్ ఆర్ డీస్ అవుతాయి. ఆల్ బీస్ ఆర్ డీస్. ఒక క్లారిటీ వచ్చినట్లుంది ఆల్ స్టేట్మెంట్స్కి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇంకొక పాయింట్, ఎప్పుడైనా కానీ ఆల్ స్టేట్మెంట్స్లో రివర్స్లో కూడా ఉంటాయి కంక్లూజన్స్. సమ్ బీస్ ఆర్ ఏస్ రాసుకోవచ్చు, సమ్ బీస్ ఆర్ ఏస్. ఇప్పుడు రాస్తాను చూడండి. ఇప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్ అని రాసే కదా నేను ఇందాక, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇప్పుడు కంక్లూజన్స్ ఏం రాసుకోవచ్చు అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, రివర్స్లో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు కంక్లూజన్స్ నెక్స్ట్ ఏమి, ఆల్ బీస్ ఆర్ అంటే ఇక్కడ రాస్తాను చూడండి, ఒక్క నిమిషం, ఇక్కడ ఖాళీ ఉంది, రైట్. ఇప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పాను కదా. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ ఏస్ అని సీస్ అని చెప్పాను కదా. నెక్స్ట్ ఆల్ సీస్ ఆర్ డీస్.
ఇప్పుడు దీనికి కంక్లూజన్స్ ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా చెప్తాను. సమ్ బీస్ ఆర్ ఎస్. సమ్ రాసుకోవాలంటే ఇందాక ఆల్ స్టేట్మెంట్స్ రాసిన. సమ్ బీస్ ఆర్ క్యాపిటల్ ఏస్, సమ్ సీస్ ఆర్ క్యాపిటల్ బీస్. నెక్స్ట్ సమ్ డీస్ ఆర్, చూడండి సమ్ డీస్ ఆర్ సీస్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కంక్లూజన్స్ సమ్ సీస్ ఆర్ డీస్ కూడా రాసుకోవచ్చు. ఏమి డీస్ కూడా రాయచ్చు అనమాట. ఆల్ స్టేట్మెంట్లో రివర్స్లో తీసుకోవచ్చు సమ్ని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్, సబ్జెక్టు ప్రెడికేట్. సో ఇక్కడ సబ్జెక్టు ప్రెడికేట్. ఇప్పుడు ఏం తీసుకోవచ్చు, ఆల్ ఏస్ ఆర్ సీస్. ఓకే, ఆల్ ఏస్ ఆర్ సీస్. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ డీస్. ఇక్కడ రివర్స్లో తీసుకుంటాం అనమాట. ఇక్కడ సబ్జెక్టు ప్రెడికేట్ ఉంది కదా, అలా తీసుకోవచ్చు ఆల్ స్టేట్మెంట్స్ని. ఇంకొక క్లారిటీ ఇస్తా, బాగా వినండి. ఫైనల్ ఆల్ సమ్ వచ్చేస్తుంది ఇంకా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా సార్, ఆల్ ఏస్ ఆర్ సీస్. సమ్ సీస్ ఆర్ సీస్ తీసుకోవచ్చు అంటే బేసిక్గా తీసుకోవచ్చండి. సమ్ సీస్ ఆర్ ఏస్ కూడా తీసుకోవచ్చు. ఈ కంక్లూజన్స్కి ఏం రాసుకోవచ్చు, సమ్ డీస్ ఆర్ సీస్ రాసుకోవచ్చు. సారీ, బీస్ రాసుకోవచ్చు. బి అనమాట, బి ఉంది కదా ఇక్కడ, బీస్ రాసుకోవచ్చు. క్లారిటీగా అర్థమైందా? ఇప్పుడు మనము స్టేట్మెంట్స్ ఆన్సర్లోకి వెళ్దాం. చూడండి, నీట్గా చెప్తున్నాను చూడండి. సమ్ సీజర్స్ ఆర్ క్రయాన్స్, సమ్ క్రయాన్స్ ఆర్ ఎరేజర్స్. ఇప్పుడు ఆల్ సమ్కి చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఏమి, సమ్ సీజర్స్ ఆర్ క్రయాన్స్, సమ్ క్రయాన్స్ ఆర్ ఎరేజర్స్. ఎప్పుడైనా కానీ బాగా చూడండి, ఇక్కడ ప్రెడికేట్లో క్రయాన్స్ ఉండి సమ్ వచ్చినప్పుడు క్రయాన్స్ వచ్చాయి. ఎక్కడ, సబ్జెక్ట్లో. ఇక్కడ సబ్జెక్టు ఆర్ అనేది ప్రెడికేట్లో క్రయాన్స్ ఆల్స్లో ఉంది, క్రయాన్స్ సమ్లో అయితే సబ్జెక్ట్లో ఉంది. ఇవి రెండు మనం తీసుకోలేము. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే సమ్ క్రయాన్స్ ఆర్ సీజర్స్ తీసుకోవచ్చు. ఉందా చూడండి, సమ్ క్రయాన్స్ ఆర్ సీజర్స్ ఉందా, లేదు. సమ్ ఎరేజర్స్ ఆర్ క్రయాన్స్ ఉందా, ఉంది. సెకండ్ స్టేట్మెంట్ ఫాలో అవుతుంది చూడండి. సమ్ స్టేట్మెంట్ రివర్స్ తీసుకోవచ్చు, చెప్పాను కదా. సమ్ ఎరేజర్స్ ఆర్ క్రయాన్స్ రివర్స్ తీసుకోవచ్చు. ఇంకో క్లారిటీ, వెన్ డయాగ్రామ్ కూడా వేస్తాను చూడండి. ఆల్ సీజర్స్ ఆర్ క్రయాన్స్, సమ్ క్రయాన్స్ ఆర్ ఎరేజర్స్. ఇప్పుడు సమ్ సీజర్స్కి క్రయాన్స్కి ఏమైనా లింకప్ ఉందా, సమ్ సీజర్స్ ఆర్ ఎరేజర్స్ ఉంది, సమ్ సీజర్స్ ఆర్ ఎరేజర్స్ ఉంది. ఎక్కడుంది, లింకప్పే లేదు కదా. గమనించండి, ఇక్కడ నీట్గా చూడండి. ఆల్ అంటే ఏమి, ఆల్ మీకు నీట్గా చెప్తా చూడండి. ఆల్ సీజర్స్ ఆర్ క్రయాన్స్. ఓకే, నెక్స్ట్ సమ్ క్రయాన్స్ ఆర్, సారీ ఇక్కడ రివర్స్ రాసిన, నేనే రాంగ్ చేసా. ఆల్ సీజర్స్ ఆర్ క్రయాన్స్, ఇది కదా ఆల్ స్టేట్మెంట్. అన్ని సీజర్స్ క్రయాన్స్ అయినాయి. నెక్స్ట్ సమ్ క్రయాన్స్ ఆర్ ఎరేజర్స్, సమ్ క్రయాన్స్ ఆర్ ఎరేజర్స్, ఇదే కదా ఎరేజర్స్. సో సీజర్కి ఎరేజర్కి ఏమన్నా లింకప్ ఉందా, లేదు. సమ్ ఎరేజర్స్ ఆర్ క్రయాన్స్, సమ్ ఎరేజర్స్ ఆర్ క్రయాన్స్ అయినాయి కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఫాలో. అదే సబ్జెక్ట్ ప్రెడికేట్ అయితే ఏం చేస్తాం, సమ్ ఆల్ సీజర్స్ ఆర్ క్రయాన్స్, సమ్ క్రయాన్స్ ఆర్ ఎరేజర్స్. ఇంకొక పాయింట్ ఏమంటే, ఇక్కడ ప్రెడికేట్లో ఉన్న క్రయాన్స్ అంటే ఆల్ ప్రెడికేట్లో ఉండి సమ్ సబ్జెక్ట్లో ఉంటే మనము తీసుకోలేము. కానీ సమ్ తీసుకోవచ్చు. సమ్ ఏం తీసుకోవచ్చు, రివర్స్ తీసుకోవచ్చు అంతే. సమ్ ఎరేజర్స్ ఆర్ క్రయాన్స్ ఉంది కదా, ఫార్మేషన్ అయింది కదా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి మా. నెక్స్ట్ సమ్ నోకి చూడండి. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్, నో కంప్యూటర్స్ ఈజ్ ఏ మొబైల్. ఇంకొక పాయింట్ చెప్తా, నో స్టేట్మెంట్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కంక్లూజన్ ఎలా ఉంటుందంటే, నో మొబైల్ ఈజ్ కంప్యూటర్. ఉందా స్టేట్మెంట్ చూడండి, లేదు. స్టేట్మెంట్ ఇది కూడా ఉంటే ఫాలో అవుతుంది. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్, రివర్స్ తీసుకోవచ్చు కదా. సమ్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఉందా, లేదు. నెక్స్ట్ నో ల్యాప్టాప్ ఈజ్ మొబైల్, సమ్కి నోకి అసలుకి లింకప్ లేదు. ఇంకో డయాగ్రామ్ కూడా వేస్తారు చూడండి, సమ్కి నోకి లింకప్ ఉందా, లేదు. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్. ఓకే, నో కంప్యూటర్ ఈజ్ మొబైల్. ఇది పరిస్థితి. ఎక్కడుంది, నో ల్యాప్టాప్ ఈజ్ మొబైల్ ఉందా, నో ల్యాప్టాప్ ఈజ్ మొబైల్. లింకప్పే లేదు ఇక్కడ, మళ్ళీ లింకప్ చేశారు, లింకప్పే లేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పచ్చు ఇక్కడ, సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ మొబైల్ రాసుకోవచ్చు. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ మొబైల్ అంటే కరెక్ట్గా ఉంటుంది చూడు కంక్లూజన్. అంటే
కంక్లూజన్ అనేది సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ మొబైల్ అయితే కంక్లూజన్ ఫాలో చేసుకోవచ్చు. ఇంకొకటి రాస్తాను చూడండి, ఇక్కడ రాయాలంటే సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ మొబైల్ కదా, ఇక్కడ చూడు కంప్యూటర్ సబ్జెక్ట్లో ఉండి నెక్స్ట్ సమ్లో అయితే ప్రెడికేట్లో ఉంది. ఇవి లింకప్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు, సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ మొబైల్ అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ నైదర్ నార్ ఆప్షన్ నెంబర్ ఏ చూడండి, రెండు ఫాలో కావు. నెక్స్ట్ ఆల్కి స్టేట్మెంట్ చూడండి, ఇంకొక క్లారిటీ ఇస్తా. ఆల్ స్పారోస్ ఆర్ ఓవెల్స్, నో స్పారో ఈజ్ ఏ ప్యారెట్. రివర్స్ చూడండి, నో ప్యారెట్ ఈజ్ స్పారో ఉంది చూడండి. నో ఓవెల్ ఈజ్ ప్యారెట్ ఉంది, అసలు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఆల్ స్పారోస్ ఆర్ ఓవెల్స్, నో స్పారో ఈజ్ ప్యారెట్. ఇక్కడ చూడండి, ఇంకొక క్లారిటీ ఇస్తా. ఇక్కడ ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రాస్తా చూడండి. స్టేట్మెంట్ ఎట్లా ఫాలో అవుతుందో కూడా చెప్తా. ఆల్ ఓవెల్స్ ఆర్ స్పారో, నెక్స్ట్ నో స్పారో ఈజ్ ప్యారెట్. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే నో ఓవెల్ ఈజ్ ప్యారెట్ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ రివర్స్లో ఉంచు, ఆల్ స్పారో ఉంది, ఆల్ ఓవెల్స్ ఆర్ స్పారోస్ అయితే ఈ కంక్లూజన్ కరెక్ట్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందని నేను చెప్పేది. ఏ కంక్లూజను, ఫస్ట్ కంక్లూజన్. స్టేట్మెంట్ ఉంటే ఈ స్టేట్మెంట్ ఉంటే ఓకే, ఆల్ ఓవెల్స్ ఆర్ స్పారోస్ ఉంటే ఈ కంక్లూజన్ కరెక్ట్, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్ స్పారోస్ ఆర్ ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ సమ్లో ఏం చేస్తాం, నెక్స్ట్ నో ప్యారెట్ ఈజ్ స్పారో, ఇందాక రివర్స్ రాసుకోవచ్చు అని చెప్పా కదా, కంక్లూజన్ ఫాలో అవుతుంది. ఇంకొక పాయింట్ చెప్తా, సమ్ ఓవెల్స్ ఆర్ స్పారోస్ అవుతాయంటే అవుతాయి, సమ్ ఓవెల్స్ ఆర్ స్పారోస్ అవుతాయి. ఓకే, ఇది అనమాట. ఓన్లీ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా, ఎక్కువ లేదనమాట. ఇందాక ఆల్ స్టేట్మెంట్ చెప్పాను కదా, ఒకసారి చూడండి. సింపుల్, ఆల్ బ్యాట్స్ ఆర్ స్టిక్, ఆల్ బ్యాంబో ఆర్ జస్ట్ స్టిక్. చూద్దాం. సమ్ బ్యాట్స్ ఆర్ బ్యాంబో అవుతాయా చూద్దాం. సమ్ స్టిక్స్ ఆర్ బ్యాంబో అవుతాయి. రివర్స్ తీసుకోవచ్చు కదా, ఇదేగా చెప్పా కదా రివర్స్. సమ్ స్టిక్స్ ఆర్ బ్యాంబో, సమ్ బ్యాట్స్ ఆర్ బ్యాంబో కావాలంటే ఒకసారి చూడండి, మీకు రివర్స్లో కూడా చెప్తా. ఆల్ బ్యాట్స్ ఆర్ స్టిక్స్, నెక్స్ట్ ఆల్ బ్యాంబో ఈజ్ ఏమన్నాడు, స్టిక్కే, రెండు స్టిక్సే. యాడ్ అవుతుంది, ఇక్కడే ఉంటుంది బ్యాంబో, అసలు లింకప్పే లేదు. సో ఆప్షన్ నెంబర్ 2 చూడండి, ఆప్షన్ నెంబర్ 2 అనమాట. ఖచ్చితంగా చూసుకొని పోండి, ఖచ్చితంగా వస్తుంది ఇది. నెక్స్ట్ ఆల్ క్యాబేజెస్ ఆర్ పీస్, నో పీస్ ఆర్ బ్రొకాయిల్స్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది చూడండి, ఇందాక చెప్పిన స్టేట్మెంట్. ఇక్కడ ప్రెడికేట్లో ఉంది, ఇక్కడ సబ్జెక్ట్లో ఉంది. ఇప్పుడు నో క్యాబేజ్ ఈజ్ బ్రొకైల్స్ ఉందా చూడండి, రివర్స్లో అయినా నో ప్రాబ్లం, అయిపోయింది కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్. నో క్యాబేజ్ ఈజ్ బ్రొకైల్ అన్నా, నో బ్రొకైల్ ఈజ్ క్యాబేజ్ అన్నా రెండు ఒకటి, రివర్స్ రాసుకున్నా ఏం కాదు. ఇక్కడ తీసుకోవచ్చు, ఇలాగా మీరు లింకప్ వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి సమ్ బ్రొకైల్స్ ఆర్ క్యాబేజ్. ఇప్పుడు చూడండి, సమ్ బ్రొకైల్స్, ఇప్పుడు అసలుకి నో పీస్ ఆర్ క్యాబేజ్ అవుతుంది కదా, సమ్ బ్రొకైల్స్ అసలు కాదు. సో ఆప్షన్ నెంబర్ ఓన్లీ బి చూడండి, ఓన్లీ బి. అంటే ఇక్కడ ఏమి ఫస్ట్ స్టేట్మెంట్ ఫాలో అనమాట. స్టేట్మెంట్స్ కూడా నీట్గా చెక్ చేసి అటెంప్ట్ చేయండి ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఆల్ ప్రింటర్స్ ఆర్ బ్యానర్స్, ఆల్ ప్రింటర్స్ ఆర్ ఫ్లెక్సెస్. రివర్స్ చూసుకో, సమ్ బ్యానర్స్ ఆర్ ప్రింటర్స్ ఉన్నాయా, లేదు. నెక్స్ట్ సమ్ ఫ్లెక్సెస్ ఆర్ ప్రింటర్స్ ఎక్కడ ఉన్నాయి, లేదు కదా. మీరు గమనిస్తే ఆల్ ప్రింటర్స్ ఆర్ బ్యానర్స్, నెక్స్ట్ ఆల్ ప్రింటర్స్ ఆర్ ఫ్లెక్సెస్, అసలుకే లేదు, ఎక్కడ ఉంది నీకు. సో నైదర్ నార్. ఆల్ ఫ్లెక్సెస్ ఆర్ ప్రింటర్స్ ఉందా, లేదు. సమ్ బ్యానర్స్ ఆర్ ఫ్లెక్సెస్, అది కాదు, లేదు అసలుకి. ఇక్కడ చూద్దాం, సమ్ బ్యానర్స్ ఆర్ ప్రింటర్స్ తీసుకున్నా, చూద్దాం ఒక్కసారి, ఒక్క నిమిషం. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకుందాం, ఒక్క నిమిషం అవుతుందేమో చూద్దాం. దీన్ని రివర్స్ రాసుకుందామా, సమ్ బ్యానర్స్ ఆర్ ప్రింటర్స్, నెక్స్ట్ ఆల్ ప్రింటర్స్ ఆర్ ఫ్లెక్సీస్. సో ప్రింటర్స్
నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్లో ఉందన్నమాట. సో ఆప్షన్ నెంబర్ ఓన్లీ ఇక్కడ చూడండి సమ్ అవుతుందన్నమాట. 1 ఫాలో అవుతుంది. ఆప్షన్ నెంబర్ 1 అనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇట్లా వచ్చినప్పుడు 2 ప్రెడికేట్స్లోనే ఉన్నాయి చూడు. ఆల్ స్టేట్మెంట్స్లో 2 ప్రెడికేట్స్లో ఉంటే మనం ఏమీ ఫాలో చేయలేం. సింపుల్గా రివర్స్ చూసుకోవడమే. సమ్ కాంపాసెస్ ఆర్ ట్రయాంగిల్స్ ఉన్నాయా? లేదు. సమ్ కాంపాసెస్ ఆర్ స్క్వేర్స్ ఉన్నాయా? 2 కాదు. సో నైదర్ నార్. ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ ఫైనల్ చూడండి, సమ్ ప్లేన్స్ ఆర్ బస్సెస్, నో బస్ ఈజ్ ఎ ట్రక్. నో బస్ ఈజ్ ఎ ట్రక్, నో ట్రక్ ఈజ్ బస్ ఫాలో అవుతుంది. సమ్ బస్సెస్ ఆర్ ప్లేన్స్, రివర్స్ 2 ఫాలో అవుతాయి. ఆప్షన్ నెంబర్ డి చూడండి, 2 ఫాలో అవుతాయి ఇక్కడ. రివర్స్ సమ్ బస్సెస్ ఆర్ ప్లేన్స్ అయిపోయింది కదా. నో ట్రక్ ఈజ్ బస్ అది అయిపోయింది కదా. సో ఆప్షన్ నెంబర్ డి 2 మొత్తం ఫాలో అవుతుంది. అంటే బోత్ 1 and 2 ఫాలో. నెక్స్ట్ ఆల్ డోర్స్ ఆర్ కార్పెట్స్, నో కార్పెట్ ఈస్ మ్యాట్. ఇందాక చెప్పినా కదా సబ్జెక్టు ప్రెడికేట్ నోలో. నో డోర్స్ ఆర్ మ్యాట్ ఉందా? ఫాలో అయింది. నో మ్యాట్ ఈస్ కార్పెట్ అంట. నో మ్యాట్ ఈజ్ కార్పెట్ రివర్స్ కూడా తీసుకోవచ్చు కదా, 2 ఫాలో అవుతాయి. నో మ్యాట్ ఈజ్ కార్పెట్. నెక్స్ట్ ఆల్ డోర్ నో డోర్ ఈజ్ మ్యాట్ అయింది కదా. సో ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ 1 ఇంకేమైనా ఉన్నాయా? లేవు. అయిపోయింది కదా. ఇదే అన్నమాట. చూడండి చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నారు. ఇక్కడ చెప్తా చూడండి, మళ్ళీ ఒక 2 minutes డిస్కస్ చేద్దాం. ఆల్ ప్లస్ ఆల్ స్టేట్మెంట్స్ చెప్తున్నా. ఆల్ ఏస్ ఆర్ బీస్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ సీస్. ఇప్పుడు ఆల్ స్టేట్మెంట్స్లో వచ్చినప్పుడు కంక్లూజన్స్ చెప్తా. సో ఇక్కడ సబ్జెక్ట్లో ఉంది, మీకు ఇంకో కలర్ తీసుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్లో ఉంది బి అనేది, ఇక్కడ ప్రెడికేట్లో ఉంది. ఎప్పుడైనా కానీ ఆల్ స్టేట్మెంట్లో సబ్జెక్టు ప్రెడికేట్ 2 వస్తే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే స్టేట్మెంటు అంటే కంక్లూజన్ ఆల్ ఏస్ ఆర్ సీస్ అవుతాయి. ఇది ఫాలో అవుతుంది. ఇక్కడ ఇలా లింకప్ చేసుకోవాలా. 2 సబ్జెక్టు ప్రెడికేట్ సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్ రాదండి, ఒక నిమిషం. సమ్ వస్తుంది. సమ్ ఎప్పుడు వస్తుందో చెప్తాను చూడండి. సమ్ స్టేట్మెంట్ చెప్తున్నా ఇప్పుడు. సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయా? అవుతాయి. సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి. కంక్లూజన్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇందాక ఇవన్నీ వచ్చాయి కదా, ఇంకో కంక్లూజన్ సమ్ సీస్ ఆర్ బీస్ అవుతుంది. సమ్ సీస్ ఆర్ బీస్. ఎప్పుడైనా మనకి ఆల్ స్టేట్మెంట్స్ కనపడిందంటే రివర్స్ తీసుకోవడమే. ఇట్లే దో సమ్ బీస్ ఆర్ ఏస్, సమ్ సీస్ ఆర్ బీస్ అయిపోయిందే. నెక్స్ట్ 2 స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ప్రెడికేట్లు ఏమైనా ఉన్నాయా? 2 సబ్జెక్టులు ఉంటే ఫాలో కాదు, 2 ప్రెడికేట్లు ఉంటే ఫాలో చేయలేం. అలా అనమాట. ఆల్ ఏస్ ఆర్ సీస్ ఫాలో అయింది. ఓకే. ఆల్ ఏస్ ఆర్ సీస్ ఏమవుతుంది? ఫాలో అవుతుంది. సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతుంది. ఓకే. రివర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకో స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ఆల్ ప్లస్ సమ్ దిజం. ఆల్ ప్లస్ సమ్. సో ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్. ఇప్పుడు సమ్ స్టేట్మెంట్ వస్తుంది చూడండి. అంటే ఇది స్టేట్మెంట్ అనమాట చెప్పింది, ఇది కంక్లూజన్స్. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే సమ్ బీస్ ఆర్ సమ్, అంటే ఇక్కడ చూడండి సమ్ ఏస్ ఆర్ సీస్ రాసుకోవట్లేదు కూడా చెప్తా చూడండి. ఇక్కడ ప్రెడికేట్లో ఉంది, ఇక్కడ సబ్జెక్ట్లో ఉంది, ఇక్కడ రాసుకోలేము. అసలు మనం లింకప్ చేయలేము. డైరెక్ట్గా రివర్స్ రాసుకోవడమే. మరి ఎప్పుడు సార్ వస్తుందంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఆల్ సబ్జెక్ట్ ప్రెడికేట్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏలో ప్రెడికేట్ ఉండే సబ్జెక్ట్ ఉంటే రాదు, గుర్తుపెట్టుకోండి. ఆల్ స్టేట్మెంట్ సమ్ స్టేట్మెంట్కి రాదు, చేయలేం. మళ్ళీ సబ్జెక్ట్ ప్రెడికేట్లో ఉన్నప్పుడు అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, కావాలంటే చెప్తాను. ఆల్ ఏస్ ఆర్ కదా, బీసా, సమ్ బీస్ ఆర్ సీసా. సో ఏకి సికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సమ్ సీస్ ఆర్ బీస్ రాసుకోవచ్చు, ఓన్లీ సమ్ సీస్ ఆర్ బీస్. ఇక్కడ లింకప్ ఉంటే రాసుకోవచ్చు. మళ్ళీ సమ్ బీస్ ఆర్ ఏస్ కూడా రాసుకోవచ్చు.
ఓకే, అదే అనమాట. ఇక్కడ లింకప్ చేయలేం. ఇంటూ ఎస్ అని చూడండి. లింకప్ ఎప్పుడు చేస్తారంటే చూడండి, ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ సీస్. ఇప్పుడు చూద్దాం వస్తుందా లేదా కూడా చెక్ చేస్తా. ఇక్కడ సబ్జెక్ట్లో ఉంది రెండు, ఇక్కడ సబ్జెక్టే ఇక్కడ సబ్జెక్టే. సో ఆల్ ఏస్ ఆర్ బీస్, నెక్స్ట్ సమ్ సీస్ ఆర్ ఏస్. ఇప్పుడు చూడండి, సమ్ సీస్ ఆర్ ఏస్ అంటే సమ్, ఇంకో పాయింట్ చెప్తా, సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతుంది కదా, అవుతుంది కదా. ఇంకొకటి ఇక్కడ ఏమవుతుంది, సమ్ సీస్ ఆర్ ఏస్ అవుతుందంటే అవుతుంది, ఛాన్స్ ఉంది కదా. సమ్ సీస్ ఆర్ బీస్ కూడా అవుతుంది. సమ్ సీస్ ఆర్ ఏస్ అవుతుంది, సమ్ బీస్ ఆర్ ఏ అవుతుంది, సమ్ సీస్ ఆర్ బీస్ కూడా అవుతుంది. ఇది అన్నమాట. నెక్స్ట్ నో స్టేట్మెంట్ చూద్దాం ఫైనల్. ఇది పీడిఎఫ్ కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి నీట్గా చూడండి. ఇక్కడ రాసిన చూడండి, ఆల్ ఏస్ ఆర్ బీస్, నో బీస్ ఆర్ సీస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సబ్జెక్ట్లో ఉంది, ఇక్కడ ప్రెడికేట్లో ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్లో కంక్లూజన్ ఏం రాసుకోవచ్చు అంటే చెప్తాను చూడండి, నో ఏ సార్ సీస్, లేదా నో సీస్ ఆర్ ఎస్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ నో సీస్ ఆర్ బీస్, నో సీస్ ఆర్ బీస్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ ఏస్ కూడా రాయొచ్చు, సమ్ బీస్ ఆర్ ఏస్. ఆల్ స్టేట్మెంట్ అంటే రివర్స్ రాసుకోవచ్చు అని చెప్పా కదా ఇందాకే. నెక్స్ట్ ఇంకో ఫైనల్ కంక్లూజన్ కూడా రాయొచ్చు. ఒక నిమిషం చూడండి, సమ్ బీస్ ఆర్ ఏస్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ చూడండి సమ్ బీస్ ఆర్ ఏస్, ఇక్కడ రాస్తున్నాం చూడండి, సమ్ బీస్ ఆర్ ఏస్ తీసుకుంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే సమ్ సీస్ ఆర్, లేదా సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ కూడా రాసుకోవచ్చు. ఇలా అనమాట స్టేట్మెంట్స్ అనేవి ఇలా ఫాలో అవుతాయి. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా, 100% క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో లెంత్ ఏం లేదు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా, వెళ్ళి ఒకసారి నీట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకా నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ట్రెండింగ్ టాపిక్స్ చెప్పబోతున్నాను, ఆల్రెడీ చెప్తున్నాను కూడా. నేను వెళ్ళి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.